హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. కొత్త వచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టిన సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి. ముందుగా మా ప్రేక్షక దేవులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఈరోజు సంవత్సరం వచ్చేసి మీకు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నితిన్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీలు అని చెప్తాను, వినండి. మన హీరో చిన్నప్పటి ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఆ ఆశ్రమం కోసం ఎన్నో దొంగతనాలు అయితే చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఫారెన్ నుంచి అయితే ఇండియాకి వస్తుంది శ్రీలీల గారు. శ్రీలీలకి సెక్యూరిటీ గార్డ్ కింద అయితే మన నితిన్ అయితే హీరో వెళ్తాడు. అసలు ఎందుకు సెక్యూరిటీ గార్డ్ కింద అయితే హీరో వెళ్ళాడు, అండ్ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది మూవీ స్టోరీలో అండి. అండ్ పాజిటివ్లో వచ్చేసి వెంకీ కుర్మల స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుందండి. అండ్ నితిన్ వన్ మ్యాన్ షో అయితే ఈ మూవీలో అయితే ఉంది. నితిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ మూవీలో. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుంది. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ రెండు సాంగ్స్ అయితే చాలా బాగుంటుంది. బేబీ సాంగ్ ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అది సర్ప్రైజ్ అయితే ఆడియో అయితే చాలా బాగుంటుంది, ఆడియో మాత్రమే చాలా బాగుంటుంది. అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని లొకేషన్స్ ఉంటాయి అనమాట, ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెంకీ కుర్మల గారి స్క్రీన్ ప్లే కూడా కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ నెగిటివ్స్ వచ్చేసి అది సర్ప్రైజ్ వీడియో అయితే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. అండ్ ఫ్యామిలీస్ అయితే కొంచెం నచ్చదు. ఈ వీడియో సాంగ్ కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. అండ్ రొటీన్ క్రేంజ్ కామెడీ అయితే ఉందండి సెకండ్ హాఫ్. ఈ ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్లో అయితే కొంచెం కామెడీ బాగుంటుంది ఎలా అనుకున్నాను, కానీ ఫస్ట్ రొటీన్ క్రేంజ్ కామెడీ అయితే ఉన్నది. ఆల్రెడీ కిక్ స్టోరీ లైన్ అయితే తీసుకునే వచ్చారు ముందుకి, కానీ కొంచెం డిఫరెంట్గా చూపుతా అనుకుని ఫెయిల్ అయితే అయ్యారు. అండ్ నితిన్ పర్ఫార్మెన్స్కి ఈ యొక్క స్టోరీ లైన్ అయితే సెట్ అవుతుంది అనిపించింది. అండ్ రొటీన్గా ఉంది. అండ్ కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉంది సెకండ్ హాఫ్లో అయితే. డేవిడ్ వార్నర్ గారిని పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకే తెలీదు, అలా ఉందనమాట. డేవిడ్ వార్నర్ గారు ఆ క్యారెక్టర్ అయితే కూడా కొంచెం అంతగా బాగుండదు, రొటీన్గానే బాగుందనమాట. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకినాడ వైబ్స్.